యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏం తప్పు చేసిందో తెలీదు గాని ఏకంగా పోలీస్ స్టేషన్కే వెళ్ళింది. ఒక రోజంతా అక్కడే ఉంది. అందరి ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇంకా నయం వదినా, జైలుకు వెళ్ళలేదు. వెళ్ళుంటే మన పరువు గౌరవం సర్వనాశనం అయిపోయేవి. ఆపు సుమంగళి. ప్రతి చిన్న విషయానికి వసుపై నిందలు వేస్తున్నా. నిజంగా వసు తప్పు చేసుంటే పోలీసులు వదిలేస్తారా? కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించేవారు కదా. వసు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చిందంటే వసు ఏ తప్పు చేయలేదని పోలీసులు నమ్మినట్టే కదా. అదే కాదన్నయ్యా, కష్టపడి సంపాదించిన డబ్బును అభి పోలీసులకు లంచంగా ఇచ్చి వసుని విడిపించుకునొచ్చుంటాడు. దాసుడి తప్పు దండంతో సరి అన్నట్టు ఈ వసు తప్పులు డబ్బులతో సరిపెట్టాడు. ఎవ్వరూ చూడలేదు. తెలిసి తెలియకుండా మాట్లాడకు సుమంగళి. వసుని తప్పు పట్టడమే పెద్ద తప్పు. దానికి తోడు పోలీసులను కూడా లంచగొండుల్ని చేస్తావా? అయినా అభి తప్పులను ఎప్పుడూ ఎంకరేజ్ చేయడు. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కన్ను కూడా అదరడం ఆగిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది జయంతి. ఇంకా అదే మనసులో పెట్టుకొని కోపంగా ఉండకు. అందరూ నవ్వుతూ ఉంటేనే ఈ ఇల్లు బావుంటుంది. కోపడాలని ఏడిపించాలని నాకు లేదండి. కాని నన్ను మనశ్శాంతిగా ఉండనిస్తేగా. ఒకసారంటే పొరపాటు అనుకోవచ్చు. ప్రతిసారి తప్పులు చేస్తూ పరువు తీస్తే ఎలా? అందరిలోనూ ఎలా తలెత్తుకుంటావు? పైగా వసు గురించి అందరికీ గొప్పగా చెప్పాను. ఇప్పుడు తనే తప్పులు చేస్తోంది. తన గురించి నేను చెప్పినవన్నీ అబద్ధాలవుతున్నాయి. నీ బాధ నేను అర్థం చేసుకోగలను జయంతి. కానీ ఎప్పుడూ ఒకవైపే ఆలోచించకు. రెండో వైపు ఏమవుతుందో కూడా ఆలోచించు. కోపంతో కాదు, శాంతంగా ఆలోచించు. అసలు నేనే తప్పు చేయలేదు అత్తయ్య. నన్ను నమ్మండి. నిన్ను చాలా ఎక్కువసార్లు నమ్మాను వసు. అదే సమస్య అయింది. ఇక నిన్ను ఎవ్వరూ నమ్మరు. మా అందరి నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం.
చేస్తున్నావు అన్నయ్య? మమ్మీ గురించి ఆలోచిస్తున్నాను. నానమ్మ మమ్మీని తిడుతుంది, మమ్మీ బాధపడుతుంది. అవునన్నయ్య, ఇంతకు ముందు మమ్మీ నానమ్మ ఫ్రెండ్స్ లా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు ఎనిమీస్ లా ఉంటున్నారు. ఆవిడ తప్పు చేసింది, అందుకే నానమ్మ తిట్టింది. లేదను, మమ్మీ ఎప్పుడు రాంగ్ చేయదు. అయితే నానమ్మది రాంగా? అలా కాదను, మనం ఎలాగైనా మమ్మీని నానమ్మని ఫ్రెండ్స్ చేయాలి. వాళ్ళు హ్యాపీగా ఉండేలా చేయాలి. అవును, ఇంతకు ముందు మమ్మీ డాడీ గొడవ పడితే మనం వాళ్ళని ఫ్రెండ్స్ చేశాం కదా. ఆవిడ కోసం కాకపోయినా నానమ్మ కోసం నేను ఒప్పుకుంటున్నాను. మమ్మీని నానమ్మని ఎలా కలుపుదాం? ఏంటబ్బా, తలనొప్పి విపరీతంగా వస్తోంది. తలనొప్పిగా ఉంది అత్తయ్య. బామ్ తెచ్చి రాస్తానుండండి. అక్కర్లేదు. బామ్ రాస్తే తలనొప్పి తగ్గుతుంది అత్తయ్య. బామ్ రాస్తే తలనొప్పి తగ్గుతుందేమో గాని నువ్వు రాస్తే అస్సలు తగ్గదు, ఇంకా పెరుగుతుంది. అసలు ఈ తలనొప్పి అంతా నీ వల్లే వచ్చింది. నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించావు, పోలీస్ స్టేషన్కెళ్ళి ఇంటి పరువు గౌరవం తీశావు. అదంతా ఆలోచిస్తుంటే నా తల బద్దలైపోతోంది. నా ముందు నించుని ఇంకా నా తలనొప్పిని పెద్ద చేయకుండా వెళ్ళు. ఒసే హారిక, మీ అత్తయ్య దగ్గర మార్కులు కొట్టడానికి నీకు మంచి ఛాన్స్ దొరికిందే. ఏంటండి అది? నీ పెళ్ళైన కొత్తలో మీ అత్తయ్య నిన్ను తెగ మెచ్చుకునేది. ఆ తర్వాత మీ అత్తయ్యకు ఆ వసు దగ్గరే నువ్వు దూరం అయిపోయావు. ఇప్పుడు మీ అత్తయ్యే వసుని దూరం పెడుతోంది. నువ్వు మీ అత్తయ్యకి దగ్గరే వసుని మరింత దూరం చేయడానికి ఇదే మంచి అవకాశం. వెళ్ళి మీ అత్తయ్య తలకు బాంబు రాసి నొప్పి తగ్గించు. వసుపై కోపాన్ని పెంచు. త్వరగా వెళ్ళవే, వెళ్ళు. అత్తయ్య గారు, మీకు తలనొప్పిగా ఉందా? నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఎంత బాధపడుతున్నారో ఏమో. హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య. తలనొప్పికి హాస్పిటల్కి ఎందుకు? అత్తయ్య అయితే బాంబు రాస్తాను అత్తయ్య, తలనొప్పి తగ్గిపోతుంది. అక్క, ఆ బాంబు ఇటివ్వు. నేను రాస్తానులే హారిక. నేనుండగా నీకెందుకు అక్క శ్రమ? ఇటివ్వు, ఇవి ఇవ్వు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానక్క. నువ్వు వెళ్ళు.
ఏమైంది వదినా? తల్లప్పా హారిక బాంబు రాస్తోందిగా, హిట్టే తగ్గిపోతుందిలే. ఇదిగో హారిక చెయ్యి చాలా మంచిది. కొందరు చేతులుంటాయి, కొంప కొల్లేరు చేస్తాయి. వాళ్ళ చేతుల్లో పడితే ఏదైనా సర్వనాశనమే. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? కొంచెం నొప్పి తగ్గిందమ్మా. చెప్పాను కదా వదినా, హారిక చేతులతో కాళ్ళు పడితే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నడుం పడితే నడు నొప్పి తగ్గిపోతుంది, చేతులు పడితే చేతుల నొప్పులు తగ్గిపోతాయి, తల పడితే తలనొప్పి కూడా తగ్గిపోతుంది, పీక పడితే పీడ విరగడైపోతుంది. ఏమన్నా వదినా? ఊరికే తమాషా కన్నాను వదినా. హారిక హస్తవాసి చాలా మంచిదని చెప్తున్నాను. అత్తయ్య వేడిగా కాఫీ ఇమ్మంటారా? పావని ఇస్తుందిలేమ్మా. పావని, హారిక వదినకి బాంబు రాసింది, తలనొప్పి తగ్గిపోయింది. ఇదిగో కాఫీ తీసుకురా, అలాగే నాకు కూడా తీసుకునిరా, వదిన తాగుతూ రిలాక్స్ అవుతుంది. మా అత్తయ్యకి తలనొప్పి తగ్గించినందుకు చాలా సంతోషం స్వామి. అత్తయ్యకి సేవ చేసే అదృష్టం నాకు లేకపోయినా హారిక వల్లైనా అత్తయ్య తలనొప్పి తగ్గడం చాలా ఆనందంగా ఉంది స్వామి. మా అత్తయ్యకి ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఐడియా ఏంటన్నయ్యా? మమ్మీని నానమ్మనే కలపడానికి ఒక ప్లాన్ వచ్చింది. ప్లాన్ ఏంటి? దేవుడు ఆయన తలుచుకుంటే ఎవరినైనా కలుపుతాడు కదా. అవునన్నయ్యా, దేవుడు చాలా పవర్ఫుల్ అని తాతయ్య చెప్పాడు కదా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మమ్మీని నానమ్మని కలపమని రిక్వెస్ట్ చేద్దాం. దేవుడు ఎక్కడున్నాడు? టెంపుల్లో, రండి వెళ్దాం. అన్నయ్య, ఇవన్నీ కొనడానికి నీ దగ్గర మనీ ఎక్కడిది? డాడీ నాకు పాకెట్ మనీ ఇస్తారుగా. ఆ డబ్బులతోనే కదా మాకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కొనిస్తాం. అవును, డాడీ ఇచ్చిన పాకెట్ మనీ మీకోసం దాచిపెట్టి అలా ఖర్చు చేస్తాను. మరి నీకోసం ఖర్చు పెట్టుకోవా అన్నయ్య? మీకోసం ఖర్చు పెట్టడమే నాకు ఇష్టం. పదండి. పంతులు గారు, పూజ చేయాలి. మీరు మాత్రమే వచ్చారు? మీ పెద్దవాళ్ళు ఎవరు రాలేదా బాబు? లేదు పంతులు గారు, మా పెద్దవాళ్ళ కోసమే వచ్చాం. మా పెద్దవాళ్ళ కోసమే పూజ చేయడానికి వచ్చాం. ఆహా, ఇంత చిన్న వయసులో ఎంత భక్తి, ఎంత బాధ్యత. మీ పెద్దవాళ్ళు అదృష్టవంతులు. చెప్పండి, ఎవరి గురించి పూజ చేయాలి? ఏమండి, ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే కోరుకున్నది జరుగుతుందంట. అవునా? అయితే అలాగే చేద్దాం పద. వాళ్ళు మాట్లాడుకున్నది నిజమేనా పంతులు గారు? గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే దేవుడు మనం అడిగినవి ఇస్తాడా? తప్పకుండా ఇస్తాడు బాబు. మీలాంటి పిల్లలు నోరు తెరిచి అడిగితే దేవుడు కాదంటాడా? అయితే నేను 108 ప్రదక్షిణలు చేసి ముడుపు కడతాను పంతులు గారు. వద్దు బాబు, నువ్వు చిన్నపిల్లవాడివి, అన్ని ప్రదక్షిణలు చేయలేవు.
కాళ్ళు నొప్పులు పుడతాయి, చాలా కష్టం. మనం కష్టపడ్డప్పుడే కదా పంతులు గారు దేవుడు మనల్ని మెచ్చుకునేది. వద్దన్నయ్య, అన్ని రౌండ్స్ అంటే నువ్వు టైర్డ్ అయిపోతావు. అవునన్నయ్య, అయినా దేవుడికి మన లాంటి పిల్లలంటే ఇష్టమే కదా. మనం కష్టపడకుండానే అడిగినవన్నీ ఇస్తాడు. మనము హోంవర్క్ చేసినప్పుడు కదా మనల్ని మిస్ మెచ్చుకుంటుంది, అలాగే దేవుడు కూడా. నాకేం కాదు పంతులు గారు, నేను ప్రదక్షిణలు చేస్తాను. సరే బాపు, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వెళ్ళి ప్రదక్షిణలు చేయి బాబు. ఇంకా చాలా ఆపన్నయ్య. బాగా టైర్డ్ అయ్యావన్నయ్య, ఆపే అన్నయ్య. ఇంత చిన్న వయసులో నువ్వు చేసిన ఈ ప్రయత్నం ఎంతో గొప్పది బాబు. మీ పెద్దవాళ్ల కోసం దేవుణ్ణి ఏమడగడానికి వచ్చావు? మా నానమ్మ మా మమ్మీ గొడవ పడకుండా ఫ్రెండ్స్ లా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అవును, మా నానమ్మ మమ్మీ కలిసి ఉంటే మేం హ్యాపీగా ఉంటాం. అలాగే తల్లి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఈ ముడుపును తీసుకువెళ్ళి నీ కోరికని మనసులో అనుకొని ముడుపులు కట్టే స్థలంలో కట్టేసిరా నాయనా. అలాగే పంతులు గారు.
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, విజయోస్తు. మీ సంకల్పం చాలా గొప్పది. దేవుడు మీ కోరికను తప్పక నెరవేరుస్తాడు. క్షేమంగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ పంతులు గారు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఆడుకోవలసిన వయసులో అమ్మా నాన్నమ్మలు కలవాలని ఆ దేవుణ్ణి అడగడానికి వచ్చారు. వాళ్ళ కోరిక నెరవేరాలి. దీని అర్థం ఏంటి స్వామి? వసు, అత్తయ్య గారి మాటలకి ఫీల్ అవుతున్నావా? లేదక్కా. అత్తయ్య తలనొప్పి తగ్గించే అవకాశం నాకు దక్కనందుకు బాధపడుతున్నాను. అత్తయ్యకు నాకు మధ్య దూరాన్ని పెంచేలా మాట్లాడిన సుమంగలి పిన్ని ప్రవర్తనకు బాధపడుతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు వసు. తనకే ప్రయోజనం లేకపోయినా ఎదుటి వాళ్ళని బాధ పెడతారు, అదే పనిగా పెట్టుకుంటారు. అయినా అత్తయ్య గారికి నీకు మధ్య ఉన్నది చిన్న అపార్థం మాత్రమే. అది త్వరలోనే సమసిపోతుంది. బన్నీ, అను, కీర్తి ఎక్కడికి వెళ్ళారు? టెంపుల్ కి వెళ్ళొస్తున్నాం మమ్మీ. భయం లేకుండా ఎలా వెళ్లారు? బన్నీ అన్నయ్య ఉండగా మాకు భయం ఎందుకు పెద్దమ్మా? అసలు గుడికెందుకు వెళ్ళారు? నువ్వు నానమ్మ గొడవ పడకూడదని దేవుణ్ణి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాం. మమ్మీ బొట్టు పెట్టుకో. పెద్దమ్మ బొట్టు పెట్టుకో. మమ్మీ, మేము నానమ్మతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. నువ్వు కామ్గా ఉండు. ఏ మాట బన్నీ? నానమ్మతో చెప్తాంగా, మీరే చూడండి. కీర్తి పద. నానమ్మ, అవును, ఈ కుంకుమ ప్రసాదం ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు నానమ్మ. మేమే టెంపుల్కి వెళ్ళి తీసుకొచ్చాం. మీరు గుడికెళ్ళారా? అవునానమ్మా. మీకు ఇందాక బాగా హెడ్ఏక్ వచ్చింది కదా, ఆ పెయిన్ త్వరగా తగ్గిపోవాలని మమ్మీ మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్ళింది. మీ పెయిన్ తగ్గిపోయి మీరు హ్యాపీగా ఉండాలని మమ్మీ మేము పూజ చేసి వచ్చాం. ఏంటక్కా, బన్నీ కీర్తిలు ఇంత పెద్ద అబద్ధం ఆడుతున్నారు? నీకింకా అర్థం కాలేదా వసు? నిన్ను అత్తయ్య గారిని కలపాలని వాళ్ళు అనుకుంటున్నారు.
మీరు హ్యాపీగా ఉంటే మమ్మీ హ్యాపీగా ఉంటుంది నానమ్మ. మీరు బాధపడితే మమ్మీ ఫీల్ అవుతుంది నానమ్మ. ముద్దు మాటలు తీతీగా ఉన్నాయి. మీతో ఇలా నాటక వాడిస్తున్న మీ సూత్రధారి ప్లాన్ ఇంకా బాగుంది. ఏమంటున్నావు వదినా? నాటకం ఏంటి? సూత్రధారెవరు? ఈ పిల్లలతో నీ కోసం గుడికి వెళ్లి పూజ చేయించావని చెప్పించింది ఇదిగో ఈ వసు వదినా. అంటే వీళ్ళు గుడికి వెళ్ళడం నాటకమా? పిల్లలు మాత్రమే గుడికి వెళ్ళొచ్చారు, అది నిజం. పిల్లలతో వసు వెళ్లి పూజ చేయించడం అబద్ధం. అవునా బన్నీ? అంటే నానమ్మ అది మర్యాదగా నిజం చెప్పండి. మీరు మాత్రమే గుడికి వెళ్లారా, లేక మీతో పాటు మీ అమ్మ కూడా వచ్చిందా? మేం మాత్రమే వెళ్ళాం నానమ్మ. నీకోసమే వెళ్ళాం నానమ్మ. మరిందాక ఎందుకలా చెప్పారు? చిన్నపిల్లలు అబద్ధం చెప్పొచ్చా? ఇదేనా మీరు స్కూల్లో నేర్చుకుంటోంది? సూత్రధారిని వదిలేసి పాత్రధారుల్ని అనటం ప్రయోజనం ఏముందదినా? తను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తిరిగి నీ మెప్పు పొందటానికి అభశుభం ఎరుగని ఈ పిల్లల్ని వసు అడ్డు పెట్టుకుంటోంది. నీ కోసం తను చాలా ఇదైపోతున్నానని, ఎంతో కష్టపడిపోతున్నానని ఈ పిల్లలతో చెప్పిస్తే నీ మనసు కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుని తనను అక్కును చేర్చుకుంటావని ఈ వసు దురాశ వదినా.